ఆర్టీసీ మేనేజ్మెంటు ప్రభుత్వం న్యూటన్ గమన సూత్రాలను మర్చిపోయినట్లుంది. బంతిని ఎంత గట్టిగా బలంగా గోడకు విసిరితే అంతకంటే బలంగా బంతి వెనక్కి వస్తుంది. ఇది కార్మిక సంఘాల శక్తి. అది మేనేజ్మెంటు ప్రభుత్వాలు మర్చిపోయినట్టున్నాయి. ఎస్మా ప్రయోగిస్తామంటున్నారు. ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఆ యాక్టు పాలు దాగి పెరిగిన బిడ్డలం ట్రేడ్ యూనియన్లో బతికాం. భయపడే ప్రసక్తి లేదు ఎస్మాలకి. ఎస్మాలు ప్రయోగించండి, ఏం ప్రయోగించినా ఆర్టీసీ ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు వేటికి భయపడాల్సిన అవసరము అంతకంటే లేదు. ప్రతిసారి కూడా ప్రభుత్వం మేనేజ్మెంటు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. మా మెడ మీద కత్తి పెట్టామని అంటున్నారు. వారి మెడ మీద కత్తి పెట్టలేదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఇప్పటికే 37 రోజులైంది సమ్మె నోటీస్ ఇచ్చి. ఈ 37 రోజుల టైంలో ఈ ప్రభుత్వానికి టైం దొరకలేదా? ఈ మేనేజ్మెంట్కి టైం దొరకలేదా? ఈ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం ఎవరు? ఇక్కడ మేనేజ్మెంట్, అక్కడ ప్రభుత్వం తప్ప ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లు కావు. కాబట్టి మేము టైం ప్రకారమే చేశాం. మీరు టైం తీసుకోకుండా, ఆ టైంని మెయింటైన్ చేయకుండా ఇవాళ ప్రజలకు నష్టం జరిగింది, కష్టం జరిగిందంటే దానికి పూర్తి బాధ్యత ఇక్కడ మేనేజ్మెంట్ ప్రభుత్వాలు వహించాలి తప్ప ఆర్టీసీ కార్మిక సంఘాలు కావు. ఇవాళ మా డ్రైవర్ వస్తే దాదాపు 1,00,000 కిలోమీటర్లు సాలీనా తిప్పుతుంటే ఇవాళ అదే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న డ్రైవరు 12,000 కిలోమీటర్లు సాలీనా తిరుగుతున్నాడు. ఆయన బేసిక్ పే ఇప్పటికే 9,200 ఉంది. మా డ్రైవర్ బేసిక్ పే 7,180 రూపాయలు ఉంది. ఎంత వేరియన్స్ ఉంది? మీరు 43% కాదు 150% ఇస్తే కానీ ఆర్టీసీ కార్మికుల స్కేల్స్ ప్రభుత్వ జీతాలతో సమానం కావు. అటువంటిది 43% మాత్రమే అడుగుతున్నాం మేము. ఇందులో ఏం గొంతెమ్మ కోరికలు కావు. మినిస్టర్ గారు మాట్లాడుతూ గొంతెమ్మ కోరికలు అన్నారు. ఇవి గొంతెమ్మ కోరికలు కావు. సామాన్యంగా ఇవాళ పెరుగుతున్నటువంటి ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం. దానికంటే తక్కువ అడుగుతున్నాం ఇంకా. కాబట్టి మా జెనైన్ ఏదైతే డిమాండ్ జెనైన్ ఉంది, మేము ప్రజల పక్షాన పోరాడే మనుషులం, సంస్థను కాపాడుకోవాలని చూస్తున్నాం తప్ప వేరేది కాదు. కాబట్టి మాకు 43% ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో ఉన్నటువంటి 43% ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తేదీ నుంచి మొదలు పెట్టాల్సినటువంటి సమ్మె గురించి విశ్వ ప్రయత్నాలు చేశాం. సమ్మె జరగకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పినేసని. కానీ ఆర్టీసీ యాజమాన్యం 25 నెలల తర్వాత గత సంవత్సరంలో ఫిట్మెంట్ రూపంలో ఇచ్చినటువంటి 27% ఐఆర్నే నేడు ఫిట్మెంట్గా ప్రకటిస్తున్నామని చెప్పినేసని తెలియజేయటం వలన ఈ సమ్మె అనివార్యమైంది. ఇప్పటికే 27% ఐఆర్ తీసుకుంటున్నాం. మరో 16% కలిపి 43% ఫిట్మెంట్గా నిర్ధారించమని చెప్పేసి మేము పదే రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఇవ్వలేము అని చెప్పేసి సమ్మెకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క సమ్మెను ఆర్టీసీ కార్మికులు ఉద్దేశపూర్వకంగా కావాలని ప్రజలకు ఇబ్బంది కలగజేయాలని చెప్పి చేస్తున్నటువంటి సమ్మె మాత్రం కాదు. ఆర్టీసీ యాజమాన్యం బలవంతంగా ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెలోకి దింపేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నం తప్పిస్తే మరొకటి మాత్రం కాదు. ఇవాళే చెప్తున్నారు సమ్మె మొదలై 5 గంటలు 6 గంటలు అయిందో లేదో ఇవాళ మేము ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పేసి మరో జీవోని తీసుకొచ్చి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ రేపు మధ్యాహ్నం కల్లా విధులకు హాజరు కావాలి, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి అంటున్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పుడు ఆర్టీసీలో ఎస్మాలు ప్రయోగించడం ఇవాళ కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో చేసినటువంటిది ఉంది. ఎప్పుడు చూసినా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె అసమంజసము, సరైనటువంటి సమ్మె కాదు అని చెప్పేసి ఇల్లీగల్ అని చెప్పేసి ప్రకటించడం అలవాటైపోయింది. మేము రాజ్యాంగం రూపొందించినటువంటి చట్ట ప్రకారంగానే సమ్మె నోటీసును ఏప్రిల్ 2వ తేదీ నాడు ఇవ్వటం జరిగింది. ఇవాళ సమ్మె మొదలు పెడుతున్నామంటే 36 రోజుల తర్వాత మేము సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. ఈ 36 రోజులు గతంలో జరిగినటువంటి 2 సంవత్సరాల పాటు అనేక ప్రయత్నాలు చేసి ఆర్టీసీ కార్మికులకు మెరుగైనటువంటి జీతభత్యాలు ఇప్పించడానికి మా 2 సంఘాలుగా నోటీస్ ఇచ్చి చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఇవాళ మేము 43%కి దిగిపోయాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగికి మాకు చాలా పెద్ద తేడా ఉంది. ఉదాహరణకు ఒక డ్రైవర్ని తీసుకుంటే 149% ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నటువంటి డ్రైవర్ జీతానికి, ప్రభుత్వంలో రివైజ్ అయిన తర్వాత ఉన్నటువంటి డ్రైవర్ జీతానికి 149% తేడా ఉన్నది మాకు. అయినప్పటికీ కూడా 43% మాత్రమే మేము చెల్లించినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాము, భవిష్యత్తులో మిగతా దాన్ని పూర్తి చేసుకోవచ్చు చెప్పినటువంటి ఉద్దేశంతో
43కి దిగజారిపోయి మా డిమాండ్ పెట్టినప్పుడు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వడానికి అంగీకరించలేదు. ప్రభుత్వం వైపుకి వెళ్ళండి అంటున్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వంతో తగాదా మాకు లేదు, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి విషయంలో చెప్పటంలో చాలా ఘోరంగా విఫలమైనందున ఈ సమ్మె మొదలవుతున్నది. అయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఇలా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఎస్మా అన్నది మేము పుట్టక ముందు నుంచి ఆర్టీసీలో ఎస్మా చట్టం ఉంది. ఈ ఇస్మాలకు భయపడే సమస్య లేదు. ఎన్నో సందర్భంలో ఎస్మా చట్టాలకు వెళ్ళినాం, జైలుకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. మాకు సకల జైలు సమ్మెలో కూడా జైలుకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. మేము ఎటువంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఏదైతే తాటాకు చెప్పులకు కుందేళ్ళు భయపడితే తప్ప ఈ ఆర్టీసీలో ఉద్యమం చేసిన ఏ నాయకుడు కూడా నీ ఎస్మాకు భయపడే ప్రసక్తి లేదు. ఇలా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామని అంటున్నావు. రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు గైడ్లైన్ విరుద్ధంగా కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగిస్తున్నావు. ఇమ్మీడియట్లీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమాలు మాకు కొత్త కావు. నువ్వు ఎంత అణిచివేస్తే మేనేజ్మెంట్గా అంత లేచి నిలబడే శక్తి సామర్థ్యాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది. ఖచ్చితంగా మేము అనుకున్నది సాధించే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా సమ్మె మాత్రం విరమించే ప్రసక్తి లేదని చెప్తున్నాం. మొదటిసారిగా ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో మొదటిసారిగా సూపర్వైజర్లు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ కార్మికులకు జరగవలసిన వేతన స్థిరీకరణ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు అందరికీ వర్తిస్తుంది. ఆ విషయంలో మేము వారితో సంఘీభావం ప్రకటించి ఇక్కడికి వచ్చాము. అలాగే మా మిత్రులు కార్మిక నాయకులు అందరూ చెప్పినట్లుగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మా రెడ్డి గారు చెప్పినట్టుగా అడ్డపైన కూలీల లాంటి డ్రైవర్లను పట్టుకొచ్చి ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టి కార్మికుల యొక్క ఐక్యతను నీరుగార్చి సమ్మెని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న యాజమాన్యానికి ఇది తగదు. ఇది చాలా సంకుచిత స్వభావంతో వాడు ప్రవర్తిస్తున్నారనే విషయం మీ అందరికీ కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ సరైన ఉద్యోగ అవకాశం కల్పించడానికి జాయింట్ యాక్షన్ కమిటీగా మేమందరము కూడా తెలంగాణ కార్మిక యూనియన్లతో కలిసి పోరాడుతున్నాము. ఒకవేళ విభజన జరిగిన తర్వాత వచ్చే ప్రతి ఉద్యోగము తెలంగాణలోనే ప్రతి యువకుడికి అందాలనే మా ఆకాంక్ష నెరవేరకుండా ఇది అడ్డుపడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ విజ్ఞతతో దీన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకొని మా సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఒప్పంద కార్మికులకు ఎలాంటి భయము ఉండాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా ఎస్మాలు ప్రయోగించారు. మొట్టమొదట వాళ్ళని డ్యూటీలోకి తీసుకున్న తర్వాతనే రెగ్యులర్ ఉద్యోగులు డ్యూటీలోకి చేరటం అనేటువంటిది జరుగుద్ది. సమ్మె విరమణలో మొట్టమొదటి భాగం కాంట్రాక్ట్ కార్మికులను డ్యూటీలోకి విధుల్లోకి తీసుకున్న తర్వాతనే సమ్మె విరమింపజేస్తాను తప్పిస్తే మరొకటి ఉండదు.